దాదాపు 4 ఏళ్లకి సాగిన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ని శనివారం నాటితో ముగిసింది. 2020 ఫిబ్రవరి 3 ప్రారంభమైన ఈ సీరియల్ 2024 జనవరి 20తో శుభం పడింది. స్టార్మా ఛానల్లో సోమవారం నుంచి శనివారం వరకు 1158 ఎపిసోడ్ల పాటు ఈ సీరియల్ ప్రసారమయ్యింది. నిజానికి మొదట్లో కార్తీక దీపం లాంటి సీరియల్ కి గట్టి పోటీ ఇచ్చిన సీరియల్ గృహలక్ష్మి. మొదట్లో అంతా బాగానే ఉంది, కానీ రాను రాను ఈ సీరియల్ పరమరోత సీరియల్ గా మారిపోయింది. భరించలేని తులసి భజనతో పాటు నందు, లాస్య, తులసుల పెళ్లిళ్లు, విడాకులు, పలు ఎఫైర్లు చూస్తే వామ్మో, ఈ సీరియల్ కి గృహలక్ష్మి అని పేరు పెట్టారు, కానీ ఆ గృహం అని పేరు పెడితే యాక్ట్ అయ్యేదేమో అన్నట్లు చేశారు. చివరికి వచ్చేసరికి అయితే ఈ సీరియల్లో లేడీ విలన్ గా లాస్యగా అదరకొట్టేసింది మన తెలుగు అమ్మాయి ప్రశాంతి. నిజానికి మన తెలుగు సీరియల్స్ లో తెలుగు వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువ. లేడీ విలన్ అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలైతే అస్సలు దొరకవు, కానీ అందిపుంచుకున్న అవకాశానికి పూర్తి న్యాయం చేసింది లాస్య. హావభావాలతో, అద్భుత నటనతో విలనిజం పండించింది. ఇంకా చెప్పాలంటే తులసి పాత్రను చాలా సందర్భాల్లో చేసి పారేసింది లాస్య. ఆమె స్క్రీన్ పై కనిపిస్తే చాలు జనం తిట్టుకునేవారు. లాస్య పాత్రలో ప్రశాంతి ఎలా ఒదిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ సీరియల్ అయిపోవడంతో ఇక తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి తెలుగు ఆడియన్స్ ని ధన్యవాదాలు తెలియజేసింది ప్రశాంతి. అప్పుడు ఈ బ్యూటిఫుల్ జర్నీ అయిపోయిందా అనిపిస్తుంది. లాస్య రోల్ ని ఎంత తిట్టుకున్నా ఆ రోల్ ని ఎంతో ప్రేమించారు. నా పేరు ప్రశాంతి అని మర్చిపోయి లాస్య అని పిలుస్తున్నారు. ఈ సీరియల్లో ఇంత మంచి రోల్ రావడం నాకు ఆశీర్వాదమే. ఈ సీరియల్ అయిపోవడంతో చాలా మిస్ అవుతున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలంటూ పోస్ట్ పెట్టి లాస్య అలియస్ ప్రశాంతి మంచి సీరియల్ ని చివరికి వచ్చేసరికి కంపు చేశారు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా గృహలక్ష్మి సీరియల్ మిస్ అవుతున్నారా? అయితే మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ నుంచి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.